తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి అనుకున్నంత చక్కగా ఏం లేదు. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ అని నమ్ముతారా, లేకపోతే అది కేసీఆర్ స్థాపించిన పార్టీ ఏం కాదు. అంటే తెలంగాణకు అన్యాయం చేసిందంటారు ఇక. తెలంగాణకు తీరని అన్యాయం ఎవరైనా చేసిండే అంటే అది వెంకయ్య నాయుడు మాత్రమే. తెలంగాణలో అసలు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేరేమో అనిపిస్తాను. అసలు ఈ పార్టీ బీజేపీ అనే పార్టీ అసలు తెలంగాణ లేదేమో అనిపిస్తాను. కవిత నయం అనిపిస్తుంది. బీజేపీలో ఇప్పుడు చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ గారు, డీకే అరుణ గారు, నగేష్ గారు, ఈటెల రాజేందర్ గారు మీ ముందుకు వచ్చి మేము ఉన్నామని ధైర్యం మాకు ఎందుకు ఇస్తలేదు? అంటే గ్రౌండ్లోకి వెళ్ళి మీరు ఇంతవరకు అసలు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వలేదు కదా. రెండు పార్టీలు కలిస్తే రాజ్యం అవుతుందమ్మా. ఇప్పుడు రెండు పార్టీలు అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఇదే పార్టీలకు వెళ్ళి ఇదే బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు పదవిని అనుభవించిన కవిత ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ నాన్నని విమర్శిస్తుంది. పార్టీ పెట్టి మరి ఆ పార్టీ ఆవిర్భవించిన రోజున కేసీఆర్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడేది. అది కవిత దురదృష్టం. కవితను కన్న తండ్రి దురదృష్టం. బతుకమ్మే ఆమె పుట్టించినట్టు, బతుకమ్మ ఆమెతోనే పునరుద్ధరణ జరిగినట్టు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని అన్ని రకాలుగా మంచి చేస్తానని మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఎందుకంటే తెలంగాణలో ఆయనకి అంత మంచి పేరు లేదు కదా. ఇవాళ దక్షిణాదిలా నమ్మిన నాయకుడు అవుతాడు. మీరు బీజేపీలో ఉన్న నాయకుల గురించి ఇట్లా మాట్లాడుతున్నారు సార్. మీరు నిజంగా బీజేపీలోనే ఉన్నారా? నన్ను బీజేపీలో మొన్ననే సస్పెండ్ చేసింది. ఇక్కడ తెలంగాణలో హైడ్రా అనేది ఒకటి జరుగుతుంది. అన్ని కూల్చివేతలు జరుగుతుంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా అక్కడికి పోయి వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పి మాట్లాడలేదు. చెప్పలేదు. ఈ ఒక్క ఈటెల రాజేందర్ గారు తప్ప. ఈటెల రాజేందర్ గారు ఫస్ట్ స్టార్టింగ్ లో మాట్లాడినారు, మళ్ళీ ఇంతవరకు మాట్లాడలే. ఇప్పుడు ఆయన కూడా వెనుకోపోయాడు. కానీ మొన్న జీవన్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిండు, బీజేపీ వైపు మరి మొగ్గు చూపడలే కదా. జీవన్ రెడ్డి గారు ఎవ్వరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఏడ్చిండు ఆయన. అవును, జీవన్ రెడ్డిని పోగొట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ దురదృష్టం.